ముందే గుర్తించవచ్చా? అయితే ఆడపిల్లల్లో రజస్వల వచ్చేందుకు 2 ఏళ్ల ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది. అది జరిగిన ఏడాదికి అవాంఛిత రోమాలు మొదలవుతాయి. ఈ మార్పును ప్యూబర్టీ అంటారు. తర్వాత ఏడాదికి ఋతుక్రమం మొదలవుతుంది. 8 ఏళ్లలోపు పిల్లలను ఈ దశలన్నీ ఉంటాయి. కాబట్టి చిన్నారుల్లో కొంత మార్పు కనిపించగానే డాక్టర్ను సంప్రదించాలి. అప్పుడు బోన్ ఏజ్, అమ్మాయి ఎత్తు, బరువు మొదలైనవన్నీ పరీక్షించి అవసరమైతే రజస్వల కాస్త ఆలస్యం కావడానికి ఔషధాలను వైద్యులు సూచిస్తారు. అయితే పరీక్షలన్నీ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం వైద్యుల పర్యవేక్షణలో GnRH అనలాగ్ ఇంజెక్షన్స్ కోర్సు ప్రారంభించవచ్చు. అమ్మాయి మానసికంగా శారీరకంగా ఎదిగిందని నిర్ధారించుకున్నాక ఇంజెక్షన్లు ఆపేస్తారు. ఈ క్రమంలో కాల్షియం, విటమిన్ D సప్లిమెంట్లను అవసరం మేరకు వాడాల్సి ఉంటుంది. పీరియడ్స్ మొదలై కొన్ని నెలలు గడిచిపోతే ఆ చికిత్స ప్రభావం చూపే అవకాశం కూడా తగ్గిపోతుంది. అందుకే సకాలంలో వైద్యులను కలిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే ఋతుచక్రం అనేది ఆడపిల్ల జీవితంలో ఒక భాగమని, రాబోయే పీరియడ్స్ గురించి, శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి, సమాజంలో గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు చిన్నారులకు అవగాహన కలిగించాలి అని వైద్యులు సలహా ఇస్తూ ఉన్నారు.